నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా వైసీపీలో తడబాట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. 175 నియోజకవర్గాలకి మాకు అభ్యర్థులు ఉన్నారు అని చూపించుకోవడానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు గాను అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇక పార్లమెంట్లకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో 24 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అనకాపల్లి ఒకటి అయితే వదిలిపెట్టారు. మరి దానికి ఏమిటో ఇప్పటివరకు అభ్యర్థి దొరకలేదా లేదా అక్కడ పరిస్థితులు ఏమిటనేది తెలియదు, కానీ అనకాపల్లి అభ్యర్థిని మాత్రం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అయితే రాష్ట్రం అంతా కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి కడప ఎంపీ సీట్ విషయంలో మళ్ళీ వైసీపీ మరొకసారి తడబడుతున్నట్లుగాను, అక్కడ అభ్యర్థిని మార్చేటువంటి పరిస్థితులు ఆ పార్టీకి నెలకొంటున్నట్లుగా కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి, మరి ఎవరిని బరిలోకి దించే అవకాశం ఉంది, ఎందుకు అక్కడ అభ్యర్థిని మార్చాలి? ఇప్పటికే అవినాష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ అవినాష్ రెడ్డిని మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి వాటికి గల కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, అభ్యర్థుల్ని ఒకసారి ప్రకటించాక ఇంకా దాదాపు వాళ్ళకి బీఫామ్ ఇచ్చినట్లుగానే మనం భావించాలి. ఏ రాజకీయ పార్టీలో అయినా అదే ఉంటుంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీరు మాత్రం అందుకు చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఓ పక్కన అభ్యర్థుల్ని ప్రకటించారు. కడప చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డిని 2019లో అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు 2024 కూడా మళ్ళీ ఆయనే అభ్యర్థి అని ప్రకటించినప్పటికీ అవినాష్ రెడ్డిని మారుస్తారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏ కారణాలతో మారుస్తారు? ఒకవేళ మారిస్తే అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది? కడప లోక్సభ స్థానం అనేది ఈ ప్రత్యేకంగా 2024 2024 ఎలక్షన్లో చాలా కేంద్రీకృతమైన కేంద్ర బిందువుగా ఉందండి. అది ఆ లోక్సభ నియోజకవర్గం. ఒకటేంటంటే అది వివేకానంద రెడ్డి గారి హత్యని చుట్టూ పరిభ్రమిస్తుంది ఆ ఎన్నిక మొత్తం. రెండోది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చుట్టూ కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఎట్లా అంటే దాదాపు ఒక 40 ఏళ్ల పైనుంచి ఎక్సెప్ట్ ఒక్కసారి తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. వేరే బయట ఎవరూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన వివేకానంద రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు అది అసలు యాక్చువల్గా షర్మిల గారు కూడా ఏం చెబుతుంది, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన ప్రధాన కారణమే కడప లోక్సభ సీటే, హత్య నేపథ్యమే ఇది. దీని మూలనే జరిగింది. దీన్ని వాళ్ళు ఒక ఇదిగా పెట్టుకుని టార్గెట్గా చేశారు. ఆయన బతికుంటే వాళ్ళకి ఆ సీట్ రాదు, నేనే పోటీ చేస్తాననే దీని మీద. మా చిన్నాన్న కూడా నన్ను పోటీ చేయమని ఎంతో ఒత్తిడి చేస్తే కూడా నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అక్కడికి చెప్పాడు, ఇది రాజారెడ్డి కుటుంబీకులు తప్ప ఇంకొకళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీల్లేదమ్మా, ఎట్లాగూ నా అన్న లేడు, నాకు వయసు వచ్చేసింది, నువ్వు మాత్రం పోటీ చేయాలని అడిగాడు. కానీ నేను కూడా చివరికి ఒప్పుకున్నాను. కానీ ఆ లోపలే ఇది ఘోరం జరిగిపోయింది, ఆయన్ని చంపేశారు. ఈ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం కూడా ఆయన చెప్పిన కారణం ఇదే. మోటివ్ లేదన్నారు. ఏది జయం లేకుండా హత్య జరగదు. మరి ఇక్కడ ఏముందనంటే ఇది లోక్సభ సీటు, కడప లోక్సభ సీటు. దీన్ని కేంద్రీకృతం చేసుకున్న జరుగుతున్న ఎలక్షన్లో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి రెండోసారి ఇవ్వటం మరింత అభ్యంతరం వచ్చింది. అక్కడ షర్మిల గారు కానీ డాక్టర్ సునీతారెడ్డి గారు కానీ మళ్ళీ అంతకునే తీసుకొచ్చి మళ్ళీ పోటీ చేసి నిలబెడుతున్నా అంటే ఎంత గడసరో మా అన్నయ్య అర్థం చేసుకోండి. ప్రజల్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నాడు. రెండోది మా చిన్నాన్న ఆత్మ ఎలా శాంతిస్తుంది? మళ్ళీ హంతకుడే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్లోకి వెళ్తే అది ఎంత అపవిత్రమైన సంఘటనగా మిగిలిపోద్ది. ఇది లోక్సభ కడప ప్రజలకు కూడా ఒక సిగ్గుచేటైన విషయం. ఒక హంతకుడిని ఎంపీగా ఎన్నుకోవటం అనేది, మీరు హంతకుడిని ఎన్నుకుంటారా, బాధితులైన మమ్మల్ని ఎన్నుకుంటారా? మేము మా చిన్నాన్న మరణానికి, ఆయన ఆత్మకి శాంతికి కోసం మేము పోటీ చేస్తున్నాం. ధర్మం న్యాయం మా వైపు ఉంది, హంతకులు అటువైపు ఉన్నారు. హంతకులకే మీ ఓటు, ఇటు ధర్మానికి న్యాయానికి అని ఒక ప్రశ్న లేవనెత్తారు. రెండోది, ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారి రాజారెడ్డి కుటుంబీకులు రక్త సంబంధికులు మాత్రమే ఇక్కడ నుంచి పోటీ చేయాలి, అది మా చిన్నాన్న ఆశయం. కానీ ఇవాళ రోజున మళ్ళీ మా అన్నయ్య అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేశాడు, పోటీకి దింపాడు మా మీద, చెల్లెళ్ళ మీద. మేము ఒక ధర్మానికి, కుటుంబ దీనికి జయానికి కట్టుబడి పోటీ చేస్తున్నాం. కాబట్టి మీరే మా న్యాయ నిర్ణేతలు అనే
దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అవినాష్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన వెళ్ళి ప్రచారం చేయాలంటే కూడా ఆయన తరపున ఎవరో ముందుకు దూకలేకపోతున్నారు. ముందు అడుగు పట్టల్లా. ఎందుకు పట్టలేదంటే వివేకానంద రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి. అందరూ కూడా మాకు వివేకానంద రెడ్డి గారు మా వెనకాల ఉన్నాడు, ఏదన్నా మాకు ఆపద వచ్చినా అవసరం వచ్చినా నిలబడే మనిషి అని నమ్ముకున్నారు. సడన్గా ఆయన అన్ని హత్య చేసేటప్పటికి ఇవాళ రేపు ప్రచారానికి వెళ్ళే ఎవరినైనా వాళ్ళు అడుగుతారు, మా వివేకం సార్ని మీరు ఎందుకు చంపారు అని. దానికి సమాధానం ఏం చెబుతారండి? మేము చంపలేదు అన్నారనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని మనం చెప్పలేకపోయాడు. పైనుండి భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు అంటున్నాడు. ఆయన ప్రజలకు తెలిసిన మాట వాస్తవమే. రేపు అది అడుగుతున్నప్పుడు వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? లేకపోతే మీలాంటాడో నాలాంటాడో ప్రచారానికి వెళ్ళాం అనుకోండి, భాస్కర్ రెడ్డి జైల్లో ఎందుకున్నాడు అంటే వివేకానంద రెడ్డి గారి కేసే కదా అది. అంటే వీళ్ళ కుటుంబానికి ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిసినప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి గారు ఎలా ఫేస్ చేస్తాడు ఈ ఎలక్షన్? అందులో ఊహించని రీతిలో సునీతారెడ్డి గారు అక్కడే తిరుగుతున్నారు, షర్మిల పక్కనే ఉంటున్నారు, అనుక్షణం ప్రతి క్షణం ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఆడబిడ్డలు వెళ్తే వాళ్ళకి విలువిస్తారా లేకపోతే అవినాష్ రెడ్డికి విలువిస్తారా? వాళ్ళు వివేకానంద రెడ్డి గారి బిడ్డ. వివేకానంద రెడ్డి గారికి మంచి వాల్యూ ఉంది. అందరికీ ఎవరు వెళ్ళినా ఇంటికి వెళ్తే గడప తొక్కితే ఆయన సాయం చేయని వ్యక్తి లేడు, పేరు పెట్టి పిలవగలుగుతాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన ఇక్కడ గెలవాలంటే ఎక్కువ ఈయనకే అందరితో పరిచయాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా కాన్సన్ట్రేట్ చేస్తాడు కానీ ఒక్క పులివెందుల్లోనూ లేకపోతే కడపలో చేయడు కదండి. ఆయన ఆ రోజులకే 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా చేసిన పని 3 సార్లు చేశాడు ఆయన. అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాలేడు కదా. అట్లా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఈయన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళిద్దరిని తట్టుకోవటం కష్టం, చెల్లెళ్ళిద్దరిని. వాళ్ళు సూటిగా అడుగుతున్నారు, మీరు అంతకుడు కోటేస్తారా, వివేకానంద రెడ్డి గారు ఆత్మశాంతికి సహకరిస్తారా? ఇదే ప్రశ్న, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఇక్కడ పోటీ చేయాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబీకులు మాత్రమే చేయాలి, కూతురో కోడలో అల్లుడో అంతే కదా, వాళ్ళ కుటుంబ పరిమితంలోనే జరగాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయన కుటుంబీకుడు కాదు, కుటుంబం లోపల వ్యక్తి కాదు. ఇప్పుడు ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తుంటే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి, ఆయన పులివెందుల్లో చేస్తున్నాడు. కాబట్టి కడప నియోజకవర్గంలో కూడా వాళ్ళ కుటుంబీకుల్లోనే చేయాలంటే ఓ రకంగా ఇక ఆల్టర్నేటివ్ షర్మిల గారు తప్ప లేరు. విజయం గారు పోటీ చేస్తారని అయితే నేను అనుకోను. కూతురు మీద ఆమె ఎందుకు చేస్తుంది? కూతురు పక్షాన ఉన్న వ్యక్తి ఆమె రాదు కదా. అసలు ఆమె ఎటు ప్రచారానికి కూడా ఈసారి ఎక్కడా కూడా రాష్ట్రంలో రాదని చెప్తున్నారు, కూతురు తరపున కానీ కొడుకు తరపున కానీ. ఎందుకంటే ఆల్రెడీ కొడుకు తరపున వాగ్దానం చేసింది అందరికీ, కానీ ఆ వాగ్దానాలు నెరవేరలా. కాబట్టి అటు వెళ్ళటానికి వీలు లేదు. వస్తే ఇటు రావాలి కూతురు తరపున వస్తే కొడుకు నుంచి వచ్చే ఒత్తిడిని ఆమె తట్టుకోలేదు. కాబట్టి ఒక రకంగా ఆమె సందిగ్ధంగా ఉండిపోతారంటున్నారు. ఇటు అంటే న్యూట్రల్లే. ఇప్పుడు భారతి గారిని కనుక దింపితే ఇక భారతి గారు షర్మిల ఆడబిడ్డ వర్సెస్ వదిన వర్సెస్ ఆడబిడ్డ. అందుకని ఒక రకంగా కుటుంబీకురాలు కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో సభ్యురాలు కాబట్టి ఇక కోడలుగా తను దిగుతుంది అనేది కూడా కొంతమంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఆలోచిస్తున్నారు. అవినాష్ రెడ్డితో కనుక ముందుకెళ్తే ఈ ఇద్దరు చెల్లెళ్ళని తట్టుకుని అతను నిలబడలేడు. అందులో అతని మీద ఎలిగేషను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఒకవేళ భారతి గారు అయితే బెటర్ అనే ఒక ఆప్షన్ మీరు అన్నట్టు అది ఉంది ఓపెన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దస్తగిరి వేసిన బెయిల్, అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ బెయిల్ని రద్దు చేయమని వేసిన పిటిషను ఈ 15వ తారీఖున విచారణకు వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు సిబిఐని అడిగింది, మీరు ఎందుకు ఆయన అవినాష్ రెడ్డి గారు బెయిల్ని రద్దు చేయడానికి పిటిషన్ పెట్టలేదు, అతను ప్రాణహాని ఉంది అని చెప్తున్నాడు, నిజమా అంటే నిజమేనని చెప్తున్నారు. 200% ఉన్నమాట వాస్తవమని. మరి మీరు సుప్రీంకోర్టుకు కూడా ఈ విషయం వెళ్ళాలి కదా అంటే ఆల్రెడీ సునీతారెడ్డి గారు వెళ్ళారండి, అందుకని మేము కూడా అక్కడ ఇంప్లీడ్ అయ్యి ఆల్రెడీ మా రిటర్న్ సబ్మిషన్స్ ఇచ్చాము. ఏది పిటిషన్ ఇతను బెయిల్ రద్దు చేయమని ఇచ్చాము. ఎందుకంటే దస్తగిరికి ప్రాణహాని ఉంది, దస్తగిరిని జైల్లోకి వెళ్ళి 20 కోట్లు ఇస్తామని ఇది ఇవ్వబోయారు లంచం, లేకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు, తర్వాత భార్యని బెదిరించారు, తండ్రిని కొట్టారు. ఇవన్నీ జరిగిన సంఘటనలు మాకు కూడా మా దృష్టికి కూడా వచ్చినాయి, వాస్తవాలని ధృవీకరించారు. కాబట్టి రేపు 15వ తారీఖు ఇంకొక పరిస్థితి ఏంటంటే అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయింది అనుకోండి, ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇంకొకటి దీనికి బలాన్ని చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ మొన్న మాట్లాడిన
అది మాట్లాడాడు, అందరి ముందు మాట్లాడాడు. ఎన్నికల ప్రచార సభలో ఈయన అక్కడ ఉన్న మాట వాస్తవం, చూసిన మాట వాస్తవం. హత్య జరుగుతుంది. అది ఎర్రగంగిరెడ్డిను ఆయన చతురులు ఆడుకుంటున్నారు, సరసాలు ఆడుకుంటున్నారు అనుకున్నాడు. కానీ ఈయన చంపిన విషయం తెలియలేదు ఆయనకి. అది ఎత్తుతున్నది ఏంటో రంగు నీళ్ళు అనుకున్నాడు, రక్తం అని తెలియదు, అట్లా ఏదోదో చెప్పాడు. కానీ ఆయన అసలు ఏమి మాట్లాడకుండా కూర్చున్నాడు పక్కనే. నేను లేనని చెప్పలేదు, ఉన్నానని చెప్పలేదు, నాకు ఆయన చంపుతున్నది అర్థమైందని చెప్పలేదు, అర్థం కాలేదని చెప్పలేదు. ఇంకోటి చెప్పాడు, ఆయన ఈ కార్యక్రమాన్ని అంట ప్రజలకు చెబుతున్నాడంట, ఇట్లా మా బాబాయిని వేసేసారని ప్రజలకు చెప్దాం చెబుతున్నాడు, ఫోన్ మీద చెబుతున్నాడు. ఆ కార్యక్రమంలో మునిగిపోయాడంట ఆయన. అంతేగాని ఆయన ఆపటానికి ప్రయత్నం చేయలేదని చెప్పాడు. ఇదంతా విడ్డూరంగా ఉంది, ఎవరు కూడా నమ్మశక్యంగా లేదండి ఇవి. కాబట్టి రేపు 15వ తారీఖు బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మరి ఇంకా బెయిల్ జైల్లో నుంచి పోటీ చేస్తే ఎందుకు జైల్లో ఉన్నాడంటే వివేకానంద రెడ్డి గారు హత్యే కదా మళ్ళీ అక్కడ. అప్పుడు ఇంకా చెబుతారు ఆయన జైల్లో ఉన్నాడు, మేమేమో వచ్చి మిమ్మల్ని న్యాయం అడుగుతున్నామని. కాబట్టి ఇక ఒక రకంగా నేను అనుకోవటం కూడా చాలామంది అక్కడ కడప జిల్లాలో కూడా ఒక ఓన్లీ ప్రత్యామ్నాయం ఏం మిగిలిందంటే భారతి గారినే దించాలి రంగంలో, కానీ అప్పుడు షర్మిల గారిని ధీటుగా ఎదుర్కోగలుగుతుందని. రైట్, ఇది చూస్తున్నాం కదా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఖచ్చితంగా రేపు 15వ తారీఖున తన బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి క్రమంలో ఉన్న సాక్ష్యాధారాలు లేదంటే కోర్టు తీర్పు మాత్రం అవినాష్ రెడ్డికి ప్రతికూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవటం ఖాయం. మరి బెయిల్ రద్దు అయితే ఆయన వెంటనే సిబిఐ అరెస్ట్ చేస్తుంది. మరి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పోటీ చేయలేడు. అందులోనూ ముఖ్యంగా ఏదైతే ఈ రకమైనటువంటి హత్యారోపణలో లేదంటే హత్యా నిందలు మోస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయ 6 నెలల పాటు పోటీ చేయడానికి లేదు అని చెప్పేసి అని 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి వీలు లేదు అంటూ గతంలో ఏదైతే ఒక మార్గదర్శకాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి అయితే కనుక పోటీలో నిలబడేటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలో మరి అక్కడ ప్రత్యామ్నాయంగా ఇంకొక అభ్యర్థిని నిలబెట్టాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి పేరుని పరిశీలనలోకి పెట్టుకున్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఆ దిశగా ఏదైతే అభ్యర్థిని మార్చేటువంటి అవకాశాలు కూడా వైసీపీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులకు.